ఏ జోడి అయితే మీకు కాంపిటీషన్ కాదు అని అనుకుంటారో వాళ్ళ ఫోటో ఉన్న కుండని పగలగొడతారు. లీస్ట్ స్కోర్ లో ఉన్నది ఆర్య. సో మొత్తం మీద ఎంతో మంది వెయిట్ చేస్తున్న జోడైతే వచ్చేసింది, అదే డిమన్ పవన్ అండ్ రీతు చౌదరి. సో వాళ్ళని ఇప్పుడే ఎందుకు తీసుకున్నారంటే, ఇప్పుడున్న కంటెస్టెంట్లు అందరూ ఓల్డ్ సీజన్ కంటెస్టెంట్లు. సో జనాలకు అంతా గుర్తుండకపోవచ్చు, కానీ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటే ఖచ్చితంగా టీఆర్పీ పెరిగే ఛాన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ మొత్తం దొబ్బుతుందని క్లియర్ కట్గా వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది. సో ఇప్పుడు దాని కొద్దిగా ఊపు తేవాలి, టీఆర్పీ పెంచాలంటే ఏం చేయాలి, ఒక మంచి ట్రెండింగ్ ఉన్న కంటెస్టెంట్ తీసుకురావాలి. దానికి పర్ఫెక్ట్ ఎవరు, డీమన్ పవన్ అండ్ రీతు చౌదరి. ఎందుకంటే హౌస్ లోపల వాళ్ళ బాండింగ్ అయినా కానీ, సో వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు బయట నుండి చాలామంది చెప్పిండు, సో ఒకరి వల్ల ఒకరి ఆట చెడిపోతుంది. సో మీ ఇండివిజువల్గా మీ ఆట మీద మీరు ఫోకస్ చేయండి. ఎంత చెప్పినా కూడా వాళ్ళ మధ్యలో ఏదైతే బాండింగ్ స్టిక్, గేమ్ పోయినా పర్లేదు, ఏదైనా పోయినా పర్లేదు, వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ ఫ్రెండ్షిప్ అయినా లేదు, వాళ్ళ బాండింగ్ ఏదైతే అనుకున్నారో బయట నుంచి వచ్చి ఎంత చెప్పినా వాళ్ళు దానికే స్టిక్ అయి ఉన్నారు. మన గేమ్ ఆడేటప్పుడైనా కానీ, ఏదైనా జరిగేటప్పుడైనా కానీ ఒకరికొకరు చాలా బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకున్నారు. సో అంత మంచి వాళ్ళ కెమిస్ట్రీ అయిన అంత మంచి వాళ్ళ బాండింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు జోడిగా వస్తే ఇక్కడ ఆడియన్స్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్లస్ టీఆర్పీ రేటింగ్గా పెరుగుతాయి హైలీ. సో ఇంటెన్షన్తోనే నాకు తెలిసి అయితే బీబీ టీం అయితే మొత్తం మీద బీబీ జోడి టీం అయితే మొత్తం మీద వాళ్ళిద్దరిని తీసుకొని రావడం జరిగింది. సో నెక్స్ట్ వీక్లో వస్తారు, ఈ జస్ట్ ఈ వీక్లో ప్రోమో వచ్చింది, నెక్స్ట్ వీక్లో వాళ్ళు అయితే వస్తారు. సో చాలామందిని అడిగింది ఏంటంటే తనుజ అండ్ కళ్యాణ్ వస్తారేమో అని చాలామంది అడిగిండు, కానీ 100కు 200% చెప్తున్నా, తనుజ అండ్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ అసలు లేనే లేదు, అసలు రాలి నాకు తెలిసి. ఎందుకంటే ఈ బిగ్ బాస్లో వచ్చిన ఎవరైతే వాళ్ళకు కాంటాక్ట్ ఉంటుంది 1 ఇయర్ అనుకుంటా, 1 ఇయర్ లోపు ఖచ్చితంగా వాళ్ళ ఛానల్ని వర్క్ చేయాలి ఖచ్చితంగా. సో వర్క్ చేయడం కామన్, కాకపోతే ఇష్టమైన వర్క్ చేయలేరు కదా. సో నాకు తెలిసి అయితే తనుజకు ఈ ప్రోగ్రామ్స్ అయితే ఇష్టం ఉండవు నాకు తెలిసి 100%. అంటే సీరియల్ యాక్ట్ చేయడం అంటే ఓకే, లేకుంటే ఇంకేదైనా సినిమాలు అంటే ఓకేమో, కానీ ఈ స్పెషల్ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టకపోవచ్చు నాకు తెలిసి అయితే. ఎందుకంటే అఫ్కోర్స్ వర్క్ చేయాలని కాంటాక్ట్ ఉంటుంది వాళ్ళకు, కాకపోతే వాళ్ళకి ఏదైతే వర్క్ నచ్చుతో అది మాత్రం చేయగలుగుతారు వాళ్ళు. సో నాకు తెలిసి అయితే వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు నాకు తెలుసు. చాలామంది అంటున్నారు వస్తారని, నాకు తెలిసి అయితే 100%, 200% అయితే వాళ్ళు రాలి ఖచ్చితంగా చెప్తున్నా. సో ఇది అండ్ నెక్స్ట్ వీక్ ప్రోమో చూసినాం. అందులో ఎవరు విశ్వతోని ఇంకొక అమ్మాయి పేరు నాకు తెలియదు, కానీ ముఖ్యంగా మనం చెప్పాల్సిందంటే విశ్వ డ్యాన్స్ చూస్తే నాకు సూపర్బీ అనిపించింది. ఎందుకంటే ఆయన సీజన్ 4లో వచ్చినప్పుడు ఆయన ఏజ్ నాకు తెలిసి 38 ఎంతో ప్లస్ ఉండేది, దగ్గర ఇప్పుడు సీజన్ 4 ఎప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు 50+ ఉంటాడు. ఆ ఏజ్లో ఇంకా ఆ ఫిట్నెస్తోనే అంత నెక్స్ట్ వీక్ ఒక డ్యాన్స్ వస్తుంది. అంటే ప్రోమో ఇచ్చాడు, ప్రోమో మాత్రమే చూసినాడు. ప్రోమో డ్యాన్స్ చేస్తే మాత్రం సూపర్ కేక్ అనిపించింది. ఈ ఏజ్లో ఇంకా అంత హైలైట్ చేసింది. ఆయన మాత్రం కదా, ఆయనతో ఉన్న ఒక అమ్మాయి కూడా సూపర్బీ చేసింది అసలు, నేను చెప్పాను. అది మొత్తం నెక్స్ట్ వీక్ వస్తుంది. సో ఇది అండ్ రీతు చౌదరి వస్తేనే ఒక కాంట్రవర్సీ స్టార్ట్ చేసేసింది. సో నాకు తెలిసి అక్కడ ప్రదీప్ ఉన్నాడు కదా, అసలు నేను చెప్పాలంటే యాంకర్లే పుల్లలు పెట్టాలంటే డిమన్ పవన్ రీతు చౌదరి వచ్చినప్పుడే ప్రదీప్ అడుగుతారు. సో వీరిలో మీకు ఎవరు కాంపిటీషన్ కాదు అన్నప్పుడు ఆయన ఎవరు ఆర్జే చైతు అండ్ కీర్తి భట్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో అప్పటికి వాళ్ళు సెలెక్ట్ చేసిన టైంలో వాళ్ళు టాప్లో ఉంటారు. సో ప్రదీప్ మాచార్య అడుగుతారు, అరే వాళ్ళు టాప్లో ఉన్నారు కదా, మరి వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నామని అనేసరికి సో మేబీ బై లక్లో వచ్చినని రీతు చౌదరి అంటది. అప్పుడు ఆర్జే చైతు వెంటనే బై లక్లో ఏది రాదు అని అంటే, అయితే అప్పుడు ఆర్జే చైతు అంటాడు కరెక్ట్ యువర్ వర్డ్స్ అంటాడు. కరెక్ట్ యువర్ వర్డ్ అంటే నేను కరెక్ట్ చేసుకోను, దిస్ ఇస్ మా ఒపీనియన్ అని రీతు చౌదరి అంటది. సో ఒపీనియన్ అనేది అక్కడికి అయిపోతుంది. సో తర్వాత తిరిగి ఆర్జే చైతు అండ్ కీర్తి భట్ డ్యాన్స్ చేస్తారు. సో డ్యాన్స్ చేసేటప్పుడు మధ్యలో దాని డ్రెస్ అనుకోండి ఇక్కడ తట్టుకుంటుంది తనకు. సో తట్టుకునేసరికి మధ్యలో అయిపోతుంది డ్యాన్స్. అప్పుడు మన యాంకర్ ఉన్నాడు కదా ప్రదీప్ మాచిరాజు అడుగుతాడు జడ్జెస్ని, మరి మధ్యలో అయిపోయింది, మరి ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే ఇది లైవ్ పర్ఫార్మెన్స్, ఇట్లా అందరికీ ఛాన్స్ ఇచ్చి కుదరన్నసరికి అప్పుడు కీర్తి ఒక మాట అంటుంది, ఏమనంటుంది అంటే అది కాంట్రవర్సీ అనిపిస్తుంది నాకు అది కొద్దిగా. సో డ్రెస్ ఒకళ్ళు పోయినా కానీ అమ్మాయి డ్యాన్స్ చేయాలి కదా మీ ఉద్దేశంలో అంటుంది. సో నేను చెప్పాలంటే జడ్జెస్ ఇంటెన్షన్ అది కాదు. ఏంటంటే అక్కడ మనం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నామంటే అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నామంటే ఎంత కేర్గా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క చిన్న మైనస్ ఏదైతే ఉంటుందో అదే అవతల కంటెస్టెంట్ ప్లస్ అవుతుంది. సో వీళ్ళు ఇక్కడ ఏదైతే చేసిందో అది మైనస్ వీళ్ళది, మిగతా కంటెస్టెంట్ ప్లస్ కావచ్చు కదా. సో ప్రతి మైన్యూట్ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఏమంటే పాయింట్ అవుతాయి. సో అలాంటప్పుడు అది వాళ్ళ మిస్టేక్ అవుతుంది. సో వాళ్ళ మిస్టేక్ ఉంచుకొని అంతంత పెద్ద మాటలు జడ్జ్ చేస్తున్నారంటే తప్పు. వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు డాన్స్ చేసేటప్పుడు మీరు చూసుకోవచ్చు కదా, ఇవి లైవ్ పర్ఫార్మెన్స్ ఉన్నది, అదే మీది మిస్టేక్. సో మీకు ఇంకో ఛాన్స్ లేదని సెన్స్లో వాళ్ళంటే ఈమెమనుకుంటుంది కీర్తి, ఒకవేళ ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు ఒకవేళ నా స్టెప్ మర్చిపోయి ఉంటే ఏమో అనుకోవచ్చు, కాకపోతే డాన్స్ చేసేటప్పుడు అది తట్టుకున్నది కాబట్టి దానికి నేనేం చేయగలుగుతాం, మీ ఇంటెన్షన్ ఏంటంటే ఒకవేళ డ్రెస్ పోయినాక మీరు డాన్స్ చేయాలన్నా అనే సెన్స్లో అంటుంది. సో మొత్తం మీద అప్పుడు శేఖర్ మాస్టర్ కవర్ చేసుకొని మాకు కూడా పిల్లలు ఉన్నారమ్మా, మేము ఎప్పుడు అలాంటి చెప్పాం,
అని శేఖర్ మాస్టర్ కవర్ చేసుకుని ఉంటాడు. నేను చెప్పాలని జడ్జెస్ సెన్సింగ్ అది కాదు, కాకపోతే తను అట్లా ఛాన్స్ లేదని సెన్స్ అనేసరికి తన ఎమోషనల్ అట్లా అన్నదేమో. సో మొత్తం ఇది ఇంకా కాంట్రవర్సీ అయిపోతుంది నాకు తెలిసి అయితే. నెక్స్ట్ సో వాళ్ళని ఆడిస్తారా లేదా చూడాలని అది తెలియదు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో మన ఏమంటారు పేరు శ్రీ సత్య అండ్ ఆయన పేరేంటి అర్జున్, శ్రీ సత్య అర్జున్ ఎలిమినేషన్ ఛాన్స్కి వచ్చింది. నాకు తెలిసి అయితే చాలామంది వాళ్ళిద్దరు ఎలిమినేషన్ అయిపోతే బాగుంటుంది అనుకుని ఉంటారు నాకు తెలిసి అయితే. ఎందుకో రీజన్గా తెలుసు చాలామందికి అనుకుంటారు, కానీ బై లక్లో మిస్ అయిపోయిండు. కానీ నాకు తెలిసి అయితే వాళ్ళు ఎక్కువ వీక్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇప్పుడున్న ప్రజెంట్ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే ఎక్కువ రోజులు ఉండరేమో నేను కూడా అనుకుంటున్నా. సో ఇది సో మొత్తం మీద అయితే ఎంతో వెయిట్ చేస్తున్న బీబీ జోడి అంటే ఫేవరెట్ జోడి ఇప్పుడు కంటెస్టెంట్లకు. డిమన్ పోన్ రీతు చౌదరి అయితే బీబీ జోడి సీజన్ 2లోకి అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ వీక్స్ నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. సో డిమన్ పోన్ అయితే డ్యాన్స్ బాగా చేస్తారు నాకు తెలిసి. రీతు చౌదరి గురించి మనకు తెలియదు, కానీ డిమన్ పోన్ అయితే పర్లేదు. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే ఉంటుంది, బాగుంటుంది చూడడానికి అయితే. సో మళ్ళీ జారిపోయి ఇంకేమైనా కాంట్రవర్సీ అవుతాయా లేకుంటే ఏమంటారు ఏదో మొత్తం మీద అయితే ఇంట్రెస్ట్ రాబోతున్నది. టీఆర్పీ రేటింగ్ పెరిగబోతుంది, ఎందుకంటే ఆ ప్రజెంట్ నుంచి డైరెక్ట్ అదే కంటిన్యూ అవుతున్నది కాబట్టి. ఎందుకంటే బజ్ ఉన్నది వాళ్ళతో. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కాబట్టి చూసిన మొక్కలు కనబడితే ఆటోమేటిక్గా ఆడియన్స్ అట్రాక్ట్ అయిపోతారు. సో ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ పెంచాలన్నా షోకు బజ్ రావాలన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అంటే కరెంట్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారో వారు ఉంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే చూసిన అలవాటు ఉంటుంది కాబట్టి. సో వాళ్ళందరూ పాత కంటెస్టెంట్ కాబట్టి అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. సో షోకు ఇంట్రెస్ట్ పెంచడానికి ప్లస్ ఏమో టీఆర్పీ రేట్లు పెంచడానికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చిండు. వాళ్ళు నెక్స్ట్ వీక్ అయితే పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చెప్పిన కదా, తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళు వచ్చే ఛాన్స్ అయితే 100% లేదు, రారు కూడా నాకు తెలిసి అయితే. సో వీళ్ళని నెక్స్ట్ ఏమన్నా ప్రోగ్రాంలో చూస్తామేమో తప్ప ఈ బీబీ జోడీ సీజన్ 2లో చూసిన ఛాన్స్ అయితే లేదు. సో మళ్ళీ ఇమాన్యుల్ ఇంకా పార్టిసిపేట్ చేస్తారని అంటున్నారు చాలామంది. సో ఇమాన్యుల్ ఒక డాన్సరే కాకుండా జస్ట్ ఒక ఏమంటారు కమెడియన్గా షోలో ఉండొచ్చేమో, జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి. సో ఈ రకంగా ఇమాన్యుల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే తెలుసుగా ఇమాన్యుల్ ఎక్కడ ఉంటే నవ్వులు అక్కడ ఉంటాయి. సో ఈ మొత్తం షోకి ఒక జోస్ తేవాలి. సో ఎంటర్టైన్మెంట్ మొత్తం మీద డ్యాన్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండు కలిసి ఉండదు కాబట్టి ఇమాన్యుల్ ఈ రకంగా వాడే ఛాన్స్ ఉంది తప్ప డాన్సర్గా తీసుకునే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక జోడైతే ఖచ్చితంగా అవసరం ఉన్నది. కాకపోతే వాళ్ళిద్దరు తనుజ అని కలిగిన వీళ్ళు కాదు, ఇమాన్యుల్ కాదు. మిగతా ఏ కంటెస్టెంట్ వస్తారో మనకు కూడా తెలియదు. సో మొత్తం మీద అయితే ఇమాన్యుల్ కూడా ఉంటాడు, కాకపోతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ జస్ట్ కామెడీ పర్పస్ ఉంటాడు తప్ప డాన్సర్గా అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి అయితే. సో ఇది మొత్తం మీద అప్డేట్. మీకు ఒకవేళ విన్ నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.